బెటా ఫిష్ బ్రీడింగ్ అనేది ఎలా చేయాలో అనేది ముందు దాంట్లో చెప్పాను. ఇంకా ఎలాంటి మిస్టేక్ చేయడం వల్ల కూడా ఫెయిల్ అవుతుందో కూడా నేనైతే చెప్పాను బిగినర్స్కి. సో ఈ వీడియోలో అంటే బెటా బ్రీడింగ్ మొత్తం అయిపోయిందని తెలుసుకోవడం ఎలాగా, ఇంకా దాంట్లో ఫీమేల్ అనేది ఎలా రిమూవ్ చేయాలి, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. సో ఎవరైనా వీడియో కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వాళ్ళైతే లైక్ అనేది చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పుడైతే మనం ట్యాంక్ అనేది సెటప్ చేయాలన్నమాట, హాస్పిటల్ ట్యాంక్. దీంట్లో మనం మన ఫీమేల్ వేసి కండిషనింగ్ అనేది చేయాలి. సో ఒక హాఫ్ ఫీట్ ట్యాంక్ పెద్దది అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో మనం ఎక్కువ అమౌంట్లో రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి, బాగా ఎక్కువ వేసుకోవాలి రాక్ సాల్ట్ అనేది. మరీ చెప్పాను కదా అని చెప్పి ఎక్కువ వేయద్దు, ఒక స్పూన్ అంతటి వేసుకొని చాలు. అలా వేసుకున్న తర్వాత దాంట్లో ఆర్ఓ వాటర్ మాత్రమే మీరైతే వేసుకోవాలి. అంటే మనం ఫిల్టర్ వాడతాం కదా, వాటర్ ఫిల్టర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఆర్ఓ వాటర్, ఆ వాటర్ మాత్రమే మనం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్లో ఎలాంటి గుడ్ బ్యాక్టీరియా ఉండదు, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉండదు. సో వాటర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఆరోగ్యం బాగోలేని చేపల్ని మనం దీంట్లో ఈ ఆర్ఓ వాటర్లో చక్కగా మనం కండిషనింగ్ అనేది చేసుకోవచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇందులో రాక్ సాల్ట్ యాడ్ చేసుకుని ఆర్ఓ వాటర్ని అయితే మొత్తం ఫిల్ చేసుకుంటాను. ఇంకా ఆల్మండ్ లీఫ్ వాటర్ కావాలి కాబట్టి ఒక ఆల్మండ్ లీఫ్ అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఇది కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇది ఎందుకంటే మనం ఇప్పుడు బెటా ఫీమేల్ అయితే ఉంది కదా, బ్రీడింగ్ అయ్యి చాలా స్ట్రెస్డ్ అయిపోద్ది. సో దానికి మాత్రమే ఈ యొక్క ట్యాంక్ సెటప్ అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క బెటా బ్రీడింగ్ అనేది అయ్యిందో లేదా అని ఎలా కనుక్కోవాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక 24 గంటల వరకు దీన్ని అసలు ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు కదా. దీని తర్వాత మన బెటాకి పైన బబుల్ నెస్ట్లో చూసుకుంటే ఇగో చూడండి, ఇక్కడ ఎగ్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మనకి బబుల్ నెస్ట్ లోపల చూడండి తెల్లని చిన్న చిన్న ఉప్మా రవ్వల్లాగా కనబడుతున్నాయి కదా, అవే బెటా ఫిష్ ఎగ్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఫీమేల్ అనేది మొత్తం బ్రీడ్ అయిపోయింది అని ఎలా తెలుసుకోవాలంటే, మేల్ బెటా అనేది ఫీమేల్ బబుల్ నెస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని దూరంగా నెంటేస్తుంది అన్నమాట. అంటే దాని దగ్గరికి రానివ్వదు. ఇక్కడ దాన్ని చూసినట్టయితే బబుల్ నెస్ట్ కిందకి ఇప్పుడు ఫీమేల్ అనేది వస్తుంది చూడండి, ఆ మేల్ అనేది ఆ పక్కన అదిగోండి చూసారా, ఇలా ఫ్లేరింగ్ చేసి బబుల్ నెస్ట్ నుంచి దూరంగా పంపించేస్తుంది. ఎందుకంటే బ్రీడింగ్ అయిన తర్వాత ఫీమేల్ అనేది ఎగ్స్ అనేవి తినేస్తుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క ఫీమేల్ని ఏమాత్రం ట్యాంక్ని డిస్టర్బ్ చేయకుండా దీన్ని చీమ చిట్టుకుమనకుండా తీసేయాలన్నమాట ట్యాంక్లోంచి, బ్రీడింగ్ సెటప్లోంచి. ఇప్పుడు మనం చూసారు కదా, ఇక్కడ మనం ఫీమేల్ తీస్తుంటే మేల్ కూడా దాన్ని ఇంకా తరుగుతుంది బయటికి, దానికి ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు మన దీనికి పాత్ర అయిపోయిందన్నమాట ఇంకా బ్రీడింగ్లో, ఇంకా దీన్ని తీసేయాలి. దీన్ని తీసేసి మనం ఏదైతే కండిషనింగ్ ట్యాంక్ అనేది రెడీ చేసామో అందులో అయితే వేసుకొని ఇంచక కండిషన్ అని చేసుకోవాలి. ఈ ఫీమేల్ని మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ ఫీమేల్కి ఫిన్స్ కట్ అయిపోయి ఇంకా బాడీ మీద ఘాట్లు ఉన్నాయి, మరియు దెబ్బలు, ఇంకా దానికన్నా ఎక్కువ ఏంటంటే ఇవి ఎగ్స్ రిలీజ్ చేసింది కదా, దీనికి మొత్తం పవర్ అనేది పోతుంది, యాక్టివ్నెస్ తగ్గిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చూసుకోవాలంటే ఈ ట్యాంక్లో రోజు వాటర్ చేంజ్ అనేది చేయాలి, స్నైఫింగ్ అనేది పట్టాలన్నమాట. అంటే మనం ఒక పైప్తో నీళ్ళు అనేది పట్టేస్తూ తీసుకుంటూ అలాగా చేసుకోవాలి. అలా మంచి లైఫ్ ఫుడ్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. అలా అయితే మనం క్యూర్ అయిపోతుంది ఫీమేల్. ఇంకా మనం మేల్ బెటాని ఇంకా అందులోనే బేబీస్ అంటే ఎగ్స్ అనేవి బేబీస్ అయ్యేంత వరకు అందులోనే ఆ బ్రీడింగ్ ట్యాంక్లోనే ఉంచాలి. ఇప్పుడు మీకు ఇందాక క్లారిటీ కనబడలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బెటా ఎగ్స్ అనేవి చూడండి క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇది మన మేల్ బెటా. మన మెయిల్ని ఇంకో 3 రోజుల వరకు దీంట్లోనే ఏమాత్రం తిండి పెట్టకుండా అలాగే ఉంచాల్సి వస్తుంది. మీరు ఫుడ్ కట్టా ఏమీ వేయకూడదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. మీరు ఫుడ్ కట్టా వేస్తే ఫిష్ అనేది భయపడిపోతుంది అన్నమాట, భయపడిపోయి ఎగ్స్ అన్నిటిని కూడా తినేస్తుంది. సో దాన్ని ఏమాత్రం కదపకండి, మీరేం భయపడకండి. మన బెటా ఫిష్ అనేది తినకుండా ఒక వారం రోజులు బాగానే ఉండగలదు. ఇప్పుడు మనం ఎగ్స్ని జూమ్ చేసి అయితే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మన బెటా ఫిష్ ఎగ్స్ బాగానే ఎక్కువగానే వచ్చినాయి. కానీ ఏంటంటే కొంచెం ఎల్లోయిష్ అయితే ఉన్నాయి.
ఎల్లోయిష్ అనేది ఈ బెటా ఎగ్స్ అయితే ఉండకూడదు. ఉన్నాయంటే అది కొంచెం హ్యాచ్ అవ్వకపోవడం, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఫీమేల్కి మంచి ఫుడ్ పడకపోతే ఇలాగా ఇమ్యూనిటీ పవర్ తక్కువైపోయిన పిల్లలు అనేవి వస్తే అవి మంచిది కాదు. సో నేను ఇంకా గమనించాలి దీన్ని. అంటే ఎగ్స్ అనేవి 50-50 ఛాన్సెస్. ఇంకా నేను కింద ఉన్న చెత్త కూడా ఒక పుల్ల సాయంతో అయితే స్నైఫింగ్ అంటే గ్రావిటేషన్ ఫోర్స్తో అయితే లాగుతున్నాను. ఇక చూసారు కదా, ఇక ఇలా తీస్తాను. సో ఇది నేను అలవాటు ఉంది కాబట్టి తీస్తున్నాను. ఎవరు కూడా కింద చెత్త ఉన్నా సరే ఎవరు కూడా క్లీన్ చేద్దామని చూడకండి. ఇంకో 3 రోజుల వరకు ఇలా పైన టాప్ అనేది వేసుకొని దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకండి. ఫ్రైస్ అనేవి మనకైతే వస్తాయి, లేకపోతే భయపడిపోయి తినేసే ఛాన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో ఫ్రైస్ అనేవి ఎలా వస్తాయి, ఎందుకు బెటాను ఉంచాలో అనేది చెప్తాను. ఈ వీడియో కనుక గైస్ ప్లీజ్ లైక్ చేయండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.